మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ధర్మదీక్ష మూడో రోజుకు చేరుకుంది. రోజు రోజుకు రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇప్పటికే వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. కానీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు రామచంద్ర యాదవ్ నిరాకరించారు. ఇక రామచంద్ర యాదవ్ ఆరోగ్యంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక బీసీ హక్కుల పరిరక్షణకు తాను ఆమరణ దీక్ష చేపట్టాల్సి వచ్చిందని రామచంద్ర యాదవ్ తెలిపారు. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతోనే దీక్షకు పూనుకున్నట్లు చెప్పారు. దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీలకు రక్షణ చట్టం, అమరావతిలో 1000 ఎకరాల భూమి కేటాయింపు, కులగణన ద్వారా బీసీల జనాభా లెక్కలు తేల్చడం, విద్య, ఉద్యోగ రంగాలతో పాటు చట్టసభల్లో 44% రిజర్వేషన్లు, బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల తమ ప్రధాన డిమాండ్లను వివరించారు. వీటిపై వైసీపీ వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ధర్మదీక్ష మూడో రోజుకు చేరుకుంది. రోజు రోజుకు రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇప్పటికే వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. కానీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు రామచంద్ర నిరాకరించారు. ఇక రామచంద్ర యాదవ్ ఆరోగ్యంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గత 3 రోజులుగా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ దీక్షకి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తూ ఉంది. అయితే 3 రోజులకు చేరుకున్నటువంటి ఆయన దీక్షకు సంబంధించి ఇక్కడ వారి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ నిమిషానికి ఆయన ఆరోగ్యం విషమిస్తూ ఉంది. ఒక పక్క ఆయన ఆరోగ్యం పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటూ ఈ రోజు ఉదయం కూడా వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి సమయంలో డాక్టర్లు పూర్తి స్థాయిలో కూడా ఆయనకి ఎమర్జెన్సీ ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన దానికి సహకరించట్లేదు. మీరు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆయన ఒప్పిస్తే దానికి తగిన విధంగానే వైద్య సహాయం అందిస్తాము, లేకుంటే ఆయన ఆరోగ్యం మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఒక పక్క దీనికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీసీల కోసం, బీసీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ కి ఏదైనా జరిగితే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు కూడా ఇక్కడ పార్టీలకు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తంగా ఈ రోజు మరి కాసేపట్లో రామచంద్ర యాదవ్ ని ఇక్కడ ఏదైతే దీక్ష ప్రాంతం నుంచి ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రాత్రి లోపు పూర్తిగా కూడా రామచంద్ర యాదవ్ ని ఇక్కడ దీక్షా ప్రాంతం నుంచి ఆసుపత్రికి తరలించి ఆయనకు వైద్య సేవలు అందించే విధంగా కూడా దాన్ని తరలించినటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రామచంద్ర యాదవ్ ప్రధాన డిమాండ్లుగా పెట్టుకుని బీసీల రక్షణ చట్టానికి సంబంధించి బీసీల హక్కులు, ప్రయోజనాలు, రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ కల్పించే విధంగా చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ఒక డిమాండ్. అదేవిధంగా రాజధానిలో 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలి, కార్పొరేషన్ నిధులు సక్రమంగా ఉపయోగించాలి, మంచి నిధులు కేటాయించాలి, సమగ్ర కులగణనకి సంబంధించినటువంటి శాస్త్రీయమైనటువంటి ప్రాతిపదికన కులగణన చేయాలి. అదేవిధంగా 44% రిజర్వేషన్ సంబంధించి కూడా ఆయన ఒక డిమాండ్ పెట్టారు. మొత్తంగా ఈ 5 ప్రధాన డిమాండ్లు అవుతున్నాయో వాటిని అమలు చేసే విధంగా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఆయన దీక్ష దిగినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన దీక్ష కూడా భగ్నం చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒక పక్క రామచంద్ర యాదవ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు ఈ డిమాండ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోతే దీక్ష విరమించేది లేదంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. రామచంద్ర యాదవ్ కు సంబంధించినటువంటి ఆరోగ్యం అయితే నిమిషానికి ఇబ్బందికర పరిస్థితులకు వెళ్తుందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్, నరేంద్ర.